హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎండతో పని లేకుండా మనం ఇంట్లోనే 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి మనకి కూరగాయలు ఏమీ లేనప్పుడు, మనం కూర వండడానికి టైం లేనప్పుడు అన్నం ఒకటి పెట్టుకొని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. 1/2 కిలో వరకు టమాటా తీసుకొని వీటిని తడి లేకుండా శుభ్రంగా తురుసుకొని కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఏదైనా ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఈ ముక్కలను ఇందులో వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని దాని మీద ఈ టమాటాలు వేసుకున్న గిన్నెని పెట్టుకోవాలి. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత చింతపండుని యాడ్ చేద్దాము. మనం తీసుకున్న 1/2 కిలో టమాటాలకి ఒక 50 గ్రాముల వరకు చింతపండు, అంటే ఒక పెద్ద సైజు నిమ్మపండు అంత వస్తుంది. ఇందులో మనం పెంకులు కానీ పిక్కలు కానీ ఏమన్నా శుభ్రంగా తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి టమాటా అనేది సాఫ్ట్ అవుతుంది కదా, ఇలా అయ్యేటప్పుడు ఇందులోకి చింతపండుని వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మంచిగా కలుపుకొని చింతపండు కూడా ఇందులో నీట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఉంచుకోవాలి. ఇది మొత్తం అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా మంచిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్ చేసుకోవాలి. టమాటా అనేది మొత్తం సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. 1/2 కిలో వరకు టమాటా కదా మనం తీసుకున్నాము, కాబట్టి ఇందులోకి ఒక 50 గ్రామ్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1/2 కప్పు వరకు సాల్ట్, టేబుల్ స్పూన్కి కొంచెం తక్కువగా ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం చల్లార్చుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాము. మరి ఎక్కువగా మెత్తగా కాకుండా జస్ట్ అలా తిప్పేసి తీసేసుకోవాలి, మరి పేస్ట్లా చేసుకోకూడదు. ఇప్పుడు ఇది చల్లగా అయింది కదా, మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకొని ఇప్పుడు మనకి ఈ స్టేజ్లోని కారం కానీ ఉప్పు కానీ ఏం తగ్గినా సరే యాడ్ చేసుకోవచ్చు. అలానే నేను ఆవపిండి అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకున్నాను, మీరు కావాలనుకుంటే ఇంకొక స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఇందులోకి నేను 1 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. పప్పు నూనెలో అయితే ఇంకా బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పుని వేసుకుంటున్నాను. అలానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, దంచుకొని వేసుకోవాలి. ఒక 4 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు. ఈ పోపు అనేది మంచిగా వేయించుకోవాలి. పోపు అనేది రెడీ అయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకుందాము. ఇలా టమాటా పచ్చడిని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. ఫస్ట్ ఈ పచ్చడి ఆయిల్ని అబ్జర్వ్ చేస్తుంది, తర్వాత పచ్చడి ఎప్పుడైతే పచ్చివాసన పోతుందో అప్పుడు మనకి ఆయిల్ అనేది పచ్చడిలో ఉండి సెపరేట్ అయిపోతుంది. అప్పటి వరకు మనం దీన్ని సిమ్లో పెట్టుకొని ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి. ఈ పచ్చడిలోకి ఆయిల్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది. మనకి ఈ పచ్చడి ఒక 3 మంత్స్ వరకు పైన పెట్టుకున్నా సరే ఆయిల్ అనేది మంచిగా ఉంటే నిలవ ఉంటుంది.
అలానే మనకి ఎండతో పని లేకుండా ఎంతో ఈజీగా 10 మినిట్స్లోనే ఈ పచ్చడి అనేది మనం రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఆయిల్ అనేది ఎంత మంచిగా సెపరేట్ అవుతుందో. అంతే, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని చల్లార్చుకొని ఏదైనా ఒక గాజు సీసాలోకి కానీ ఎందులోకైనా తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది మనకి 3 మంత్స్ వరకు కూడా మంచిగా బయట ఉంచుకున్న సరే నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.